హాయ్, ఇది మా ఇంటి ఆషాఢం గోరింటాకు. మా బుడ్డదైతే 2 చేతులకి చక్కగా పెట్టించేసుకొని హ్యాపీగా ఉంది. బట్ తర్వాత అయితే కొంచెం ఏడ్చింది అనుకోండి. మా అత్తగారు నాకు కూడా పెడుతున్నారు చూడండి. ఇదో మంచి మెమరీగా ఉండాలి అని. జనరల్గా అమ్మలు కూతుర్లకు పెడతాం సహజమే, కానీ అత్తగారు కోడలికి పెడతాం ఎంత డిఫరెంట్ అంటే ఎక్కువ కనిపించదు కదా. సో అందుకని నేను షూట్ చేసేసుకున్నా మళ్ళీ. అసలు ఈ గోరింటాకు ఎలా ఆవిర్భవించిందంటే, గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలవుతుందంట. ఆ రక్తపు చుక్క నేలను తాకి ఒక మొక్కై పుడుతుందంట. ఈ వింతను చెలికత్తులు చూసి పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడంట. అంతలో ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలగదు అని అడుగుతుందంట. ఇంతలో గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయంట. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయిందే అనుకుని అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, నా చేయి ఏమీ కందలేదు, ఇది ఒక అలంకరణభూతంగా ఉంటుంది, అందంగా ఎర్రగా పండుతుంది, దీన్ని ఆషాఢ మాసంలో ఎక్కువగా ఆడవాళ్ళు ధరించి ఆనందోత్సాహాలతో అందంగా అలంకరించుకోగలరు అని చెప్తుందంట. నా చేతి గోరింటాకు బాగా పడింది, మా ఆయన మంచాడో.